హలో అందరికీ! ఈరోజైతే రాయలసీమ స్పెషల్ కారం బొరుగులైతే ఎలా చేయాలో చూసేద్దామండి. ఇవి టీ టైమ్ స్నాక్‌గా అయితే సూపర్‌గా ఉంటాయి. ఇవి కాకపోతే మనము టీతో కాకోకుండా మిరపకాయ బజ్జీలతో తిన్నట్లయితే అదిరిపోతది టేస్ట్. రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుస్తది. ముందుగా అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, అందులో కొంచెం ఆవాలు వేసి అవి బాగా చిటపటలాడాక మనము పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు అలాగే కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. అవి మాడిపోతే మనకి కారం బొరుగులు అనేటివి టేస్ట్ అయితే ఉండవండి. కొంచెం చేదుగా వస్తాయి. సో అందుకని చూసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. కలుపుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని ఇవంతా. కారం బొరుగులకి పోపు చాలా ఇంపార్టెంట్. ఈ పోపుతోనే మనకి కారం బొరుగులు అనేటివి చాలా టేస్టీగా అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనమైతే బొరుగులు వేసేసుకొని ఈ పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా బాగా అంతా కలుపుకోవాలి బొరుగులు. ఇవంతా చూసారు కదా, ఇది మొత్తం పోపు అంతా కలిసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసి విత్ మిరపకాయ బజ్జీతో సర్వ్ చేసుకోవడం అంతే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.